సినిమా, స్పోర్ట్స్, షాపింగ్ నుంచి బిజినెస్ వరకు ప్రతి అంశాన్ని సంక్షిప్తంగా అందించే టాప్ న్యూస్ కు స్వాగతం. భూముల రెగ్యులరైజేషన్ గడువు పెంచింది సర్కార్. ప్రజల నుంచి వచ్చిన వినతులతో ఈ డెసిషన్ తీసుకుంది. సర్కార్ ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం రెగ్యులరైజేషన్ గడువు నిన్నటితో ముగిసింది. సచివాలయంలో భూముల రెగ్యులరైజేషన్ పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవో నెంబర్ 58 ప్రకారం 125 గజాల్లోపు స్థలాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు డేట్ను ఈ నెల 31 వరకు పొడిగించింది. జీవో 59 ప్రకారం 125 గజాల కన్నా ఎక్కువ ఉన్న భూమికి ఫిబ్రవరి 28ని లాస్ట్ డేట్ గా అనౌన్స్ చేసింది. రెగ్యులరైజేషన్ తర్వాత కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. భవిష్యత్తులో కబ్జాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులకు డీపీఆర్లు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. తెలంగాణలో చేపట్టనున్న ప్రాజెక్టు నిర్మాణాలపై నీటిపారుదల శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమైన సీఎం పెండింగ్ ప్రాజెక్టులకు త్వరలోనే టెండర్లు పిలవాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు కేంద్ర జలసంఘం నిబంధనల ప్రకారం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు అనుసంధానంగా 2 రిజర్వాయర్లకు కూడా సీఎం ఓకే చెప్పారని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల కాలం పాటు ఫ్లోరైడ్తో బాధపడుతున్నటువంటి నల్లగొండ జిల్లా ప్రజల, అదేవిధంగా కరువు కాటకాలతో వలసలతో బాధపడుతున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల కలలను సాకారం చేసే దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పక్కనే కృష్ణానది పారుతున్నా కూడా మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చలేకపోయారు. ముఖ్యమంత్రి గారు పాలమూరు ఎత్తిపోతల పథకానికి 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఆమోదం తెలపడం జరిగింది. 16,000 కోట్ల రూపాయలతో పార్ట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. మిగతాది డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది. డిపిఆర్ అందిన వెంటనే మిగతా ఓవైపు వలసలు, మరోవైపు నేతల కుమ్ములాటలు, పార్టీకి అంటిముట్టనట్టుగా ముఖ్య నేతలు. ఇది స్టేట్ కాంగ్రెస్ ప్రెజెంట్ సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో పార్టీని సెటరేట్ చేసేందుకు రెడీ అయింది హైకమాండ్. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిగ్విజయ్ హైదరాబాద్కు వస్తున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు స్టేట్లోనే మకాం వేనున్నారు. టూర్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ హస్తినలో బిజీగా గడపనున్నారు మంత్రి కేటీఆర్. వరుసగా కేంద్ర పెద్దలను కలవనున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, సమస్యలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో సమావేశమవుతారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ కు కేంద్ర సాయం కోరతారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు సంతోష్ కుమార్ గాంగ్వార్, బండారు దత్తాత్రేయ, రవిశంకర్ ప్రసాద్ ను కలిసి ఆయా శాఖల సమస్యలపై వివరించనున్నారు. కరెంట్ కష్టాల నుంచి బయటపడేందుకు వచ్చిన ఏ చిన్న ఛాన్స్ ను వదులుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేస్ కోసం లైన్ క్లియర్ చేసుకున్న సర్కార్ ఇప్పుడు సోలార్ ప్లాంట్స్ పై కాన్సంట్రేషన్ పెట్టింది. ఇయర్ ఎండింగ్ లోగా కరెంట్ కష్టాల నుంచి బయటపడేందుకు స్కెచ్ గీస్తోంది. సచివాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ సోలార్ పవర్ ను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. నెలలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆర్డర్స్ పాస్ చేశారు సీఎం. యూనిట్ రేట్ కూడా ఫిక్స్ చేశారు. సోలార్ పవర్ యూనిట్ కు ₹6.45 ఖరారు చేశారు. ఇక సెట్ ఫైట్ లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెపరేట్ డేట్స్ ఫిక్స్ చేసింది. ఇప్పటికే ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ తో సంబంధం లేకుండా తేదీలు ఖరారు చేసింది. మే 14న ఎంసెట్, 19న లాసెట్, 22న ఐసెట్, జూన్ 6న ఎడ్సెట్ నిర్వహించనున్నట్టు కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. మే 25 నుంచి పీఈ సెట్ కండక్ట్ చేస్తామన్నారు. ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని తేల్చేశారు. ఇక్కడి విద్యాసంస్థలో అడ్మిషన్లు కావాలంటే ఏపీ విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సిందేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. డేటు 14/5/2015. లాసెట్, పీజీ లాసెట్ 2. కేయు 19/5/2015. ఈసెట్ జేఎన్టీ హైదరాబాదు డేటు 21/5/2015. ఐసెట్ కాకతీయ యూనివర్సిటీ 22/5/2015. హెడ్సెట్ ఉస్మానియా యూనివర్సిటీ 6/6/2015. పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ 25/5/2015 నుంచి వెళ్ళి దాదాపు ఒక 3 వారాల నుంచి 4 వారాలు దీని ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పంపకాలు ఫైనల్ స్టేజ్ కి చేరాయి. 10 మంది సివిల్ సర్వీస్ అధికారుల స్వాపింగ్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విభజనపై ఉన్న అభ్యంతరాలను పరిశీలించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసే పనిలో పడింది. ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సభ్యులతో 2 రాష్ట్రాల సీఎస్లు భేటీ అయ్యారు.
కమిటీకి తమ అభ్యంతరాలను వివరించారు. దీన్ని పరిశీలించిన కమిటీ రాష్ట్రాల మధ్య అధికారుల మార్పుకు అనుమతించింది. అయితే తెలంగాణకు రావాలని కోరుకున్న సోమేష్ కుమార్, పూనం మాలకొండయ్యకు మాత్రం స్వాపింగ్ వీలు కాలేదు. వారికి సేమ్ స్థాయిలో పే గ్రేడ్ కేటగిరీ అధికారులు లేకపోవడంతో నిరాశ ఎదురైంది. ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఫైనల్ ఒక డిసిషన్ తీసుకోవటం వల్ల ఇప్పుడు కాడర్ స్టేబిలైజ్ అవుతుంది, ఆఫీసర్స్ పోస్టింగ్ ఇచ్చేయచ్చు, పని జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ విభజనకు సంబంధించి ప్రొవిజనల్ అలొకేషన్ అయిన తర్వాత ఫైనల్ అలొకేషన్ కోసంగా స్వాపింగు, మ్యారేజ్ గ్రౌండ్ మీద పెట్టుకున్నటువంటి వాళ్ళ ఇష్యూస్ కన్సిడర్ చేయడానికి వీలైనంత వరకు యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఎంతమందిని అకామిడేట్ చేయడానికి వీలుంటే 3 సర్వీసెస్లో అకామిడేట్ చేసి. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పోరు యాత్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన 7 నెలలుగా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు లేకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. సస్యశ్యామలమైన తెలంగాణను బీజేపీ కోరుకుంటుందన్నారు. ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు అనేకమైనటువంటి ప్రాజెక్టులు మధ్యలో అయిపోయాయి. 7 నెలలుగా ఒక్క ప్రాజెక్టు విషయం కూడా ఈ ప్రభుత్వం ఆలోచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రకటనలకే పరిమితమైంది. భీమా ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి ప్రాజెక్టు కానీ, నిట్టంపాడు ప్రాజెక్టు కావచ్చు, దేవాదుల ప్రాజెక్టు కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నాయి. ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నము, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి దోషిగా ప్రజల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది, హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో సౌకర్యాలు, వసతులను ప్రధానోపాధ్యాయురాల్ని అడిగి తెలుసుకున్నారు. తాను కూడా సర్కారీ బడిలో చదువుకున్న విద్యార్థినేనని, పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని విద్యార్థులకు సూచించారు మంత్రి. పాఠశాల చదువుతూ ఉన్నారు, వారికి ఎలాంటి సౌకర్యాలలో కొరత ఉండకుండా మేము చూసుకుంటామమ్మా. మరి ఇంకా అన్ని రకాలు కూడా విద్యను రాబోయేటటువంటి రోజుల్లో పటిష్టం చేయడానికి కొరకు పేద విద్యార్థులు ఏ కులమైనా అన్ని కులాల పేద విద్యార్థులు అందరూ బాగా చదువుకొని ఈ దేశానికి ఈనాటి పౌరులే రేపటి బాలురే రేపటి పౌరులు, ఈ దేశాన్ని తీర్చిదిద్దడానికి కొరకు వీళ్ళందరూ. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతులు లాభసాటిగా వ్యవసాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆయన. మహారాష్ట్రలో చెరుకు రైతుల సదస్సులో పాల్గొనడానికి బయలుదేరిన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఆయన సదస్సు రైతులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల రైతులు ఈ బృందంలో ఉన్నారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చుదామని, అప్పుడే హిందువుల సంఖ్య పెరుగుతుందని అన్నారు విహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా. మెదక్ జిల్లా సిద్దిపేటలో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముస్లింల పూర్వీకులు కూడా హిందువులే అన్నారు. నిజాం, మొఘల్ పాలనతో హిందుత్వాన్ని విడనాడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ, ఏపీ సీఎంలు హిందువుల ఉద్యోగాలను ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించినప్పుడే పెద్ద ఉత్సవం జరుపుకుందామన్నారు. ఇక పేద ప్రజల గుడిసెలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు సిపిఐ నేతలు. 125 గజాల్లో ఇల్లు కట్టిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. 1+1 పేరుతో గుడిసెలను తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు చాడ. ఇక రబీ పంటకు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు రైతులు. నల్లగొండ ఇందిరా సెంటర్లో ధర్నా నిర్వహించారు. సాగర్లో గరిష్ట నీటి నిల్వలు ఉన్నా ప్రభుత్వం జాప్యం ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. రెండో పంటకు నీరు ఇవ్వకుండా రైతులపై వివక్ష చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్టీఏ అధికారులు గుర్తించడం లేదంటూ నల్గొండ ఏజెంట్లు ఆందోళన బాటపట్టారు. నల్గొండ ఆర్టీఏ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. అధికారులు గతంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు వేధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీఏ అధికారుల తీరుకు నిరసనగా ఏజెంట్లు షాపులను మూసేసి నిరసన తెలిపారు. ఏజెంట్ల నిరసనతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ జగిత్యాల రహదారిపై విద్యార్థులు ధర్నా చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నెల 22లోగా బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే కలెక్టరేట్లు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర వైభవంగా జరుగుతోంది. ఏటా పుష్యబహుళ అమావాస్య రోజు జాతర జరుగుతుంది. జిల్లాల నుంచే కాక ముంబై, షోలాపూర్ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాలకు సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ సమీపంలోని సెలయేరులో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు నశిస్తాయని భక్తుల నమ్మకం. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలడుగు వెంకట్రావు పార్థివ దేహానికి నివాళులర్పించారు పలువురు నేతలు. పాలడుగు మృతి కాంగ్రెస్ కు తీరని లోటన్నారు. మరోవైపు పాలడుగు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నేతలు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఇవాళ విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఉంచనున్నారు. ఆ తర్వాత న్యూస్ వీల్ కు తరలిస్తారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కూడా నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఏటా పుష్యమాస అమావాస్యకు ప్రారంభమయ్యే ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొస్రం వంశీయులు వాయిద్యాల చప్పుళ్లతో ఆలయానికి చేరుకున్నారు. నాగోబా దేవుడిగా పిలిచే నాగేంద్రుడి విగ్రహాన్ని ప్రత్యేక పూజలు చేసి జాతర ఘట్టాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిరిజనుల ఆనవాయితీ ప్రకారం జిల్లా కలెక్టర్ను కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. రీసెంట్ గా బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడిని ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. ఢిల్లీ ఎన్నికల్లో కిరణ్ బేడి నాయకత్వంలో బీజేపీ పోరాడుతుందన్నారు. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బేడి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కిరణ్ బేడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని లైట్ తీసుకుంటున్నారు ఆప్ నేతలు. బేడిని బక్రా చేసేందుకే బీజేపీ ప్లాన్ చేసిందని సెటర్స్ విసురుతున్నారు. करप्शन और क्राइम के खिलाफ की लड़ाई में और सेवा के क्षेत्र में किरण बेदी जी का है और मैं मानता हूं कि भारतीय जनता पार्टी ने जो नाम दिल्ली के लोगों के सामने रखा है वो दिल्ली की जनता की अपेक्षा की पूर्ति करेगा। ये कृष्णानगर सीट से किरण जी एमएलए का चुनाव लड़ेगी। ये भारतीय जनता पार्टी की परंपरागत सीट है और मैं मानता हूं मुख्यमंत्री पद के प्रत्याशी के रूप में उनकी घोषणा होने के बाद भारतीय जनता पार्टी का संगठन का हर कार्यकर्ता इस लड़ाई में नए विश्वास के साथ जाएगा और निश्चित ही సునంద పుష్కర్ మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో బిజీగా ఉన్నారు ఢిల్లీ పోలీసులు. కేంద్ర మాజీ మంత్రి సునంద భర్త శశి థరూర్ను 4 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. రూమ్లో కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. సునంద మరణానికి సంబంధించి సుమారు 50 ప్రశ్నలకు పైగా అడిగినట్టు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలోని 4 అధికారులు ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నిస్తుండగా థరూర్ కొన్నింటికి ఎమోషనల్ గా, మరికొన్నింటికి కూల్ గా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఎట్టకేలకు స్టేట్ క్రీడాకారుల స్వప్నం ఫలించింది. జాతీయ క్రీడల్లో తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఏర్పాటుకు గుర్తింపు ఇచ్చేందుకు భారత ఒలింపిక్ సంఘం నిర్ణయం తీసుకుంది. విభజన నేపథ్యంలో స్టేట్ సర్కార్ కోరిక మేరకు జాతీయ క్రీడల్లో తెలంగాణకు చోటు కల్పించాలని డిసైడ్ అయింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 15 వరకు కేరళలోని తిరువనంతపురంలో జరిగే జాతీయ క్రీడల్లో రాష్ట్ర ఆటగాళ్లు ఆంధ్రప్రదేశ్ తరపున కాకుండా తెలంగాణ పతాకంతో బరిలోకి దిగనున్నారు.